అస్సలాముఅలైకుం మేము పూసల వీధి వాళ్ళము. నిన్న బర్త్డే పార్టీ జరిగింది. మా పిల్లకాయలందరూ బర్త్డే పార్టీ చేసుకుని అంతా అయిపోయింది. అడిగితే ఈ గుద్దలు పగలు కొట్టి మిమ్మల్ని కూడా చేస్తాం, వాళ్ళతో ఏంది మాట్లాడేది అని అడిగారు. అయినా కూడా మేము నిలబడుకొని ఉంటే పోతారా లేకపోతే మీ మీద కూడా గాంజా కేసు పెట్టేయాలని అడిగారు. మమ్మల్ని హీనంగా మాట్లాడినాడు. ఏమంటే బీడి పని చేసుకుని నా కొడుకులకి ఎందుకు ఇదంతా అని అడుగుతున్నారు. ఏం సార్ మా వృత్తి కదా, మేము ఆ బీడి పని చేసుకునే దానికి అర్హత లేదా? ఇంకేం చేసి బతుకోవాలి సార్? మేము మా పని కూడా కేవలంగా చేసి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని సార్? మా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తా ఉన్నారు. పూసల వీధి అంటే అంత ఇది అయిపోయిందా? ఏం మీ వాళ్ళకి ఏమన్నా ఏది చేస్తాము మేమంటేనే అంత ఇదిగా ఇది చూస్తా ఉన్నారు. మా వాళ్ళు నిద్ర లేచిపోతే రాత్రి వచ్చేదాకా మా భయంగా पूछल बच्चे के काम काट लेते थे। बच्चे के काम काटते हैं बोल को अड़े आपको पुलिस वाले अड़े ना बोल को हमें बच्चा को भगा बुला लेके जाते थे तभी ऐसे ही कांस्टेबल दोनों भी खड़ को बच्चा कैसा कैसा सब बातें करे, उनका साइना करा ले बच्चा कने। बच्चे वो डैम ले खेलते हैं तो बच्चा के वो डम खींच ले, कोना खींच ले बच्चे अंदर ही बच्चा बुला कालर पकड़ को खड़ को दिन सका धौड़ा मारे। क्या सारा सा धौड़ा मारते हैं ना बच्चे का ऐसा करे तो गलती क्या? बच्चे हमें बुला ले जाते नहीं क्या करता, तुम ना क्या जवाब बोलना तो तुम ना क्या पूछना तो तुम्हें कौन रियाद बात करते हो, गाना फोड़ते हमको यहाँ से जाते हो वाले से भी हमें जवाब देना क्या काम के तुम्हें कौन न ऐसा आपको बात करो। बुला गए थे स्टेशन ले को भाई को आंख बुला डाल को अरेस्ट करते जियाद बात करता आपको हाँ बात कर ले को बोल को कम से बात करे। ऑटो डाले गए तो गंजा के ऊपर केस रखो, एक जने 10 साल रखो का माया करने फरमाती का बोल को बच्चा को डरा को बच्चा को स्टेशन में पकड़ कर सकते हमारे साथ क्या हम ना इंसाफ करो। बच्चे बाहर जाको घर को आए तक जान पे जान रहता नहीं है क्या? हमारे बच्चे है तक बच्चे गाड़ियां लग जाने भी डरते हैं। बच्चे बाहर खेलना फिरना का तभी नहीं सका होता है क्या? हम ना इंसाफ चरा करो। శ్రీకాళహస్తికి మేము ఒక పూసలిలో ఒక పిల్లోడు బర్త్డే ఫంక్షన్ చేస్తాను. బర్త్డే ఫంక్షన్ అంతా అయిపోయింది. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో మగోళ్ళు లేకపోయినా కూడా దూరి అసహ్యంగా మాట్లాడి ఒక యూనిఫామ్ వేసుకుని ఒక సిఐలు కానిస్టేబుల్ ఇంట్లోకి దూరి మగోళ్ళు లేనప్పుడు దూరి ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు న్యాయము? అలాగే మేమేమైనా దొంగతనం చేసామా లేకపోతే ఏమన్నా పేరుకొని వచ్చి ఎవరికైనా దౌర్జన్యంగా మాట్లాడుతున్నామా లేకపోతే మేమేమైనా రౌడీలమా, మేమేమైనా గుండాలమా, మేమేమైనా తప్పు చేస్తున్నామా? ఒక బర్త్డే ఫంక్షన్ కేక్ మాత్రం కోసుకునే దానికి మాకు అర్హత కూడా లేదా? పూసలు ఇదంటే ఎందుకు అంత కేవలంగా ఉంది? మీరు ఎందుకు అలా మాట్లాడతారు? వచ్చి లోపల ఆడవాళ్ళు ఉండేది ఇక్కడ ఉండి వయసు బిడ్డలు ఉన్నాం, గుద్ద పగల కొడతామంటే అది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి? దీనికి మాకు పరిష్కారం చేసే తీరాలా, లేకపోతే మేము ఒప్పుకోము. మేము డిఎస్పీ ఆఫీస్ కాదు ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్తాం. దీనివల్ల మాకు న్యాయం జరగాల్సిందే. మాకు న్యాయం జరగకపోతే ఎక్కడి దాకా అయినా తెగించేదాకా అయినా పోతాం. మేము ఎక్కడికైనా వెళ్లాల్సిందే. ఆడోళ్ళని గుద్ద పగల కొట్టడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పాలా? మీరు దానికి క్షమాపణం చెప్పి తీరాల్సిందే. ఆడవాళ్ళు చూడకుండా పిల్లలకి అందరికి లాక్కుని ఇది మీకు న్యాయమేనా? మాకు న్యాయం చేయాలి.